ఈ మధ్య కాలంలో లేట్ మ్యారేజెస్ వలన, కెరియర్ వలన చాలామంది మ్యారేజెస్ అనేది లేట్గా చేసుకోవడము, దాని తర్వాత పిల్లల్ని కూడా లేట్గా ప్లాన్ చేయడం అనేది చాలా కామన్గా చూస్తున్నాము. సో ఎంతోమంది మా దగ్గర 38 ఇయర్స్ 40 ఇయర్స్ క్రాస్ అయ్యాక ప్రెగ్నెన్సీ గురించి ప్లాన్ చేసేవాళ్ళు వచ్చి అసలు దీనివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏమి అని అడిగేవాళ్ళు చాలా ఎక్కువ అయ్యారు ఈ మధ్య. సో ఈ 40 ఇయర్స్ అనేది క్రాస్ అయ్యాక మెయిన్గా మనకు వచ్చే ప్రాబ్లమ్స్, అది కూడా ఫీమేల్స్లో 4 రకాలుగా చెప్పుకోవచ్చు. ఫస్ట్ ఇంపార్టెంట్, ఎగ్ క్వాంటిటీ అనేది మనకి ఏజ్తో పాటు తగ్గుతూ వస్తుంది. అందుకనే ఎవరికైతే 30 ఇయర్స్ లోపల ఉన్న ఎగ్స్ ఉంటాయో 40 ఇయర్స్ తర్వాత నంబర్ అనేది చాలా తగ్గిపోతుంది. సో ఇదే కాకుండా ఎగ్ క్వాలిటీ ఇష్యూస్ కూడా, ఎగ్ క్వాంటిటీ కాకుండా ఎగ్ క్వాలిటీ కూడా మనకి ఏజ్తో పాటు తగ్గిపోవడం అనేది జరుగుతుంది. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి జెనెటిక్ ప్రాబ్లమ్స్. ఇప్పుడు మదర్ ఏజ్ బట్టే మనకి బేబీలో వచ్చే జెనెటిక్ ప్రాబ్లమ్స్ కూడా డిసైడ్ అవుతాయి. అందుకనే మనం కన్సీవ్ అయిన తర్వాత చేసే స్క్రీనింగ్ టెస్ట్లలో కూడా మదర్ ఏజ్ అనేది చాలా ఇంపార్టెంట్. దాన్ని బట్టే మనం బేబీకి రిస్క్ స్కోరింగ్ అనేది, డౌన్ సిండ్రోమ్ కానీ ఇలాంటి ఆటిజం ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని ఎంత ఎక్కువగా రావచ్చు అనేది మనము స్క్రీనింగ్ టెస్ట్లలో డిసైడ్ చేస్తాము. అనదర్ 4th ఇంపార్టెంట్ ఫ్యాక్టరు, ఈ ఏజ్లో కన్సీవ్ అయినప్పుడు ప్రెగ్నెన్సీలో కూడా మనకి మెడికల్ ఇష్యూస్ అనేవి కొంచెం ఎక్కువ కావచ్చు. లైక్ ఫైబ్రాయిడ్స్ అనేవి, థైరాయిడ్ ఇష్యూస్, బ్లడ్ ప్రెషరు, షుగరు. సో ఈ ప్రాబ్లమ్స్తో కూడా మనకి 40 ఇయర్స్ తర్వాత వచ్చిన ప్రెగ్నెన్సీని చాలా కేర్ఫుల్గా మానిటరింగ్ చేయాల్సిన అవసరం ఎంతో ఉంది. సో ఇప్పటి వరకు మనము ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అనేది తెలుసుకున్నాము. వీటికి సొల్యూషన్ అనేది ఉందా, అసలు వీటిని ఎలా డిటెక్ట్ చేయొచ్చు అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఎగ్ క్వాలిటీకి టెస్ట్ అనేది లేదు. ఎగ్ క్వాంటిటీ మనము స్కానింగ్ చేసినా లేదా ఏఎంహెచ్ అనే బ్లడ్ టెస్ట్ చేసినా ఎంతవరకు మనకి ఎగ్ క్వాంటిటీ ఉందనేది తెలిసిపోతుంది. అదే కాకుండా గర్భసంచిలో ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా అనేది ఒక ట్రాన్స్వజైనల్ స్కాన్లో మనం డీటెయిల్గా తెలుసుకోవచ్చు. ఇది కాకుండా వాళ్ళ మెడికల్ ప్రాబ్లమ్స్, ప్రెగ్నెన్సీ ఫిట్నెస్ గురించి రకరకాల బ్లడ్ టెస్ట్లు, థైరాయిడ్ అనేది, షుగర్ అనేది, ప్రొలాక్టిన్ అనేది, ఇలాంటి హార్మోన్స్ కూడా ఒక బ్లడ్ టెస్ట్లో తెలిసిపోతాయి. సో ఇది చేసిన తర్వాత ఎవరైతే ప్రెగ్నెన్సీ గురించి ప్లాన్ చేస్తున్నారో వాళ్ళకి ట్రీట్మెంట్ అనేది అగైన్ అక్కడి నుంచి డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు ప్రాబ్లం అనేది ఎక్కువగా లేని వాళ్ళకి ప్రాబబ్లీ ఒక 3 to 6 months అనేది వాళ్ళు న్యాచురల్గా ట్రై చేయొచ్చు, బట్ అండర్ సూపర్విజన్. సో ఏ నెలలో మనకి ఎగ్ ఎలా పెరుగుతుంది, ఏమైనా మెడికల్ ఇష్యూస్ వస్తున్నాయి అనేది కాన్స్టెంట్ సూపర్విజన్లో ఉంటే ఎంతో మంచిది. 3 months అయింది, న్యాచురల్గా కన్సీవ్ కావడం లేదు, బెస్ట్ థింగ్ వచ్చేసి ఐయుఐ ప్రొసీజర్. బికాస్ ఐయుఐ ప్రొసీజర్ అనేది చాలా సింప్లిఫైడ్ ట్రీట్మెంట్. దానికి మనకి ఎక్కువ స్టెప్స్ ఉండవు, ఫైనాన్సెస్ కూడా చాలా తక్కువగా ఉంటాయి. సక్సెస్ రేట్ అనేది తక్కువ అయినా మనము 1 or 2 ఐయుఐ అటెంప్ట్స్ చేయడంలో తప్పనేది లేదు. డైరెక్ట్గా ఐవీఎఫ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఐయుఐలో కూడా 40 ఇయర్స్ తర్వాత కన్సీవ్ అయిన వాళ్ళు ఉన్నారు, బట్ సక్సెస్ రేట్ అనేది తక్కువ. సో ఐయుఐ ట్రీట్మెంట్లో మనకు సక్సెస్ రేట్ తక్కువ అయినా మనకు న్యాచురల్ మీద ఒక 10 to 20% ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి 1 or 2 అటెంప్ట్స్ చేయడంలో తప్పు లేదు. అదే ఏజ్ తక్కువ ఉన్న వాళ్ళకి మనము 3 to 4 అటెంప్ట్స్ కూడా అడ్వైజ్ చేసిన వాళ్ళు ఉన్నారు. సో ఇప్పుడు 1 to 2 డీసెంట్ ఐయుఐ అటెంప్ట్స్లో కానీ ప్రెగ్నెన్సీ రాలేదనుకోండి, బెస్ట్ ఐవీఎఫ్ ట్రీట్మెంట్కి మూవ్ ఆన్ కావడం. ఐవీఎఫ్ ట్రీట్మెంట్లో కూడా మనము 40 ఇయర్స్ క్రాస్ అయినప్పుడు మెయిన్గా సజెస్ట్ చేసే ట్రీట్మెంట్ ఐవీఎఫ్ విత్ పీజీటీ, ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్ట్ అంటాం. మనం ఇంతకు ముందు మాట్లాడినట్లు ఎప్పుడైతే మనకి ఏజ్ ఎక్కువ అవుతుందో బేబీలో జెనెటిక్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ పెరుగుతాయి. కాబట్టి మనము ఐవీఎఫ్లో ఎంబ్రియో అనేది అవుట్ సైడ్ ద బాడీ క్రియేట్ చేస్తున్నాము. సో ఆ ఎంబ్రియోని మనము బాడీలో పెట్టేకి ముందే టెస్ట్ చేయడాన్ని ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్ట్ అంటారు. అది ఈ మధ్య చాలా కామన్గా చేస్తున్నాము. అండ్ దాంతో మనము చాలా వరకు ఇలాంటి జెనెటిక్ ఇష్యూస్ని అవాయిడ్ చేయగలుగుతున్నాం. ఇది వెరీ సింపుల్ ప్రాసెస్ ఉంటుంది. ఐవీఎఫ్ స్టెప్స్ అన్నీ ఫినిష్ అయ్యాక మనకి ఎంబ్రియాలజిస్ట్ ల్యాబ్లో ఈ ఎంబ్రియోస్లో ఏ ఎంబ్రియోస్కి ఈ పీజీటీ టెస్ట్ చేయొచ్చు అనేది ఒక ఫిట్నెస్ స్కోర్ ఇస్తారు. ఏవైతే మనకి స్ట్రాంగ్ ఎంబ్రియోస్ ఉన్నాయో వాటి మీద ఒక చిన్న బయాప్సీ తీసి జెనెటిక్ ల్యాబ్కి పంపిస్తే దాంట్లో డీటెయిల్గా జెనెటిక్ టెస్ట్ చేసి
ఏ ఎంబ్రియోస్కి అయితే జెనెటిక్ ఇష్యూ లేదో అవి మాత్రమే మనకి సజెస్ట్ చేస్తారు. అలాంటి ఎంబ్రియోస్ మనం ట్రాన్స్ఫర్ చేయడం ద్వారా ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, అలానే హెల్తీ బేబీ పుట్టే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటాయి. ఇంకా కన్సీవ్ అయిన తర్వాత కూడా మనకి వేరే స్క్రీనింగ్ టెస్ట్లు, NIPT అనే టెస్టు, డబుల్ మార్కర్, ట్రిపుల్ మార్కర్ ఇలాంటివి చేసుకోవడం ద్వారా కూడా ఫస్ట్ 3 monthsలోనే మనకి ఏమైనా మేజర్ ఇష్యూస్ ఉంటే తెలిసిపోతాయి. అది దాని తర్వాత కూడా మనము ప్రెగ్నెన్సీ మొత్తము కొంచెము కాన్స్టెంట్ సూపర్విజన్లో మెడికల్ హిస్టరీ అంతా మానిటర్ చేసుకుంటూ చేసుకోవడం ద్వారా 40 years తర్వాత కూడా మనము హెల్తీ ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేయవచ్చు. థ్యాంక్ యూ.